చాలా నిట్టూర్పు దుఃఖంలో ఉన్నాడు. ఇదంతటిలో కూడా మొట్టమొదటిగా ఆయన నోట పలికిన మాట, ఇంత కష్టపెట్టారు, ఇంత అన్యాయంగా దూషించారు, ఇంత అన్యాయంగా తీర్పు తీర్చారు, సిలువకి ఎక్కించారు, ఇంత కష్టాన్ని తన హృదయంలో పెట్టుకొని దాని అంతటినీ బయటకు వ్యక్తపరిచేటువంటి విషయంలో బాధ ఉంటుందండి, కష్టం ఉంది. కానీ అదంతా దిగమింకొని ఆయన పలికిన మొదటి మాట మనం వింటున్నప్పుడు ఇప్పుడు ఆయన అంటాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. వాళ్ళకి తెలియదా? ఒకప్పుడు గాడిద మీద కూర్చున్నప్పుడు గణపరిచినటువంటి వ్యక్తులకి యేసెవరో తెలియదా? వాళ్ళే కదా రాజు 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 అని చెప్పిననింది, గణపరిచింది వాళ్ళే, గొప్ప చేసింది వాళ్ళే, హోసన్నా జయమనింది వాళ్ళే. ఇప్పుడేమంటారు? యేసును సిలువ వేయండి, యేసును సిలువ వేయండి అంటుంది వాళ్ళే. కానీ ఆయన తన మనస్సులో ఏ దోషమో వారి మీద పెట్టుకోకుండా ప్రజలందరినీ ప్రేమతో చూడగలిగిన మనస్సు కనుక దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు. కాబట్టి ఆ ప్రేమ తన హృదయంలో ఉంది కాబట్టి ఏమంటాడు తెలుసా? తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరగరు, తెలియదయ్యా, తెలియక వీరు చేస్తున్న పని. ఏ రోజైనా నువ్వైనా నేనైనా ఆ మాట అనడానికి అవకాశం ఉన్నా కూడా అనగలిగామా? అవకాశం ఉంది. మనల్ని కష్టపెట్టిన వాళ్ళు మన కళ్ళ ముందు ఉంటారు, మనల్ని బాధ పెట్టిన వాళ్ళు మనకు పక్కనే ఉంటారు. ఏదో మన సమాజంలో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. కష్టపెట్టేవారు ఉంటారు, బాధ పెట్టేవారు ఉంటారు, సంతోషపెట్టే ఉంటారు, అనుకూలస్తులు ఉంటారు, అననుకూలస్తులు ఉంటారు. ఎందుకంటే లోకం కాబట్టి అన్నీ ఒకేలాగా ఉండవు కాబట్టి, అందరూ సమానంగా ఉండరు కాబట్టి రకరకాల మనస్తత్వాలతో ఉంటారండి ఈ లోకంలో. అలాంటి ఆలోచనలో ఉన్నటువంటి మనుషులను సైతము ఆయన పలికినటువంటి తన హృదయంలో ఉన్నటువంటి మాట ఏది తన మనసులో పెట్టుకోకుండా, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగురు గనక వీరిని క్షమించయ్యా అని అంటున్నాడండి. క్షమించే గుణం ఆయనలో కనబడుతుంది. చివరి రక్తపు బొట్టు కార్చే సమయంలో కూడా క్షమా హృదయాన్ని కలిగి ఉన్నాడు ఆయన. క్షమాపణ అనేది అందరూ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేరండి, దాన్ని వ్యక్తపరచలేరు. చాలా సంవత్సరాలు దాచిపెట్టుకోవడానికి నేను ఇష్టపడతాను, కానీ ఏందని అడిగేది నేను. మనుషులంగా మన హృదయాల్లో ఉండేటువంటి ఆలోచనలు దేవుని మెప్పించలేవండి. దేవుని మనస్సును మనం కలిగి ఉండాలి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండండి. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకునిచున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అని అంటాడండి. మనుషులం కాబట్టి ఉంటాయి, కానీ దేవుని స్వభావంతో చూడగలిగితే, దేవుని ఆలోచనతో మనం చూడగలిగితే, దేవుని కోణంలో మనం చూడగలిగితే, వాక్యపు వెలుగులో మనం చూడగలిగితే, దేవుని మనసుతో మనం చూడగలిగితే, అది నిన్ను నన్ను మనలను ఆయన ఎదుట యోగ్యులుగా నిలబెట్టడానికి కారణం అవుతుంది. ఆయన మెప్పించగలుగుతాం, ఆయన గణపరచగలుగుతాం మన క్రియల ద్వారా. మన నోటి మాట చేత ఆయన ఘనత పొందటానికి అవకాశం ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఆయన తన బాధలో కూడా తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. క్షమాపణ హృదయము మొట్టమొదటిగా తనలో కనబడుతుందండి. రెండవది మనం అక్కడ చూసినప్పుడు ఒక మాట చూద్దాం. 23వ అధ్యాయం లోకాసు వార్తలో 42-43 వచనాలు. ఆయన్ను చూచి యేసు, అదేనా 42-43, ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని
నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. చాలండి. ఒక దొంగతో దేవుడు పలుకుతున్నాడు మాట. యేసుక్రీస్తు ప్రభుల వారితో పాటు సిలువ వేయబడినటువంటి వ్యక్తుల్లో ఇద్దరు దొంగలను కూడా ఆ దినమంది వారు చేసిన తప్పిదాలకు వారిని కూడా సిలువ వేశారు. ఒక కుడి పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు, ఎడం పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు, మధ్యలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ చివరి టైంలో మాట్లాడుతున్నటువంటి మాటల్లో భాగంగా మొట్టమొదటిగా ఆయన క్షమాపణను వ్యక్తపరుస్తున్నాడు. రెండవది ఆయన అంటాడు, ఇద్దరు దొంగలు ఉన్నారు. సహజంగా తెలిసి తెలియని మాట్లాడుతుంటే అంటే, నువ్వు దేవుడు కాబట్టి నువ్వెందుకు సిలువ వేయించుకున్నావు, నిన్ను నువ్వు రక్షించుకోవచ్చు కదా అనని ఒకడు అంటున్నాడు తెలుసో తెలియక. మరొకడు జ్ఞానవంతుడు అంటాడు, ఒరు పిచ్చోడా, మనం చేసిన తప్పిదాలకి ఈ శిక్ష కరెక్టే కానీ ఆయన అన్యాయంగా శిక్ష వేశారా, కాబట్టి ఆయన చేసిన తప్పిదాలకి ఆయనకి ఆ శిక్ష కాదు, కానీ మనం వేసిన తప్పిదాలకి మనకి ఈ శిక్ష కరెక్టే. ఆయన చేసింది అన్యాయపు శిక్షే కానీ మనకేసింది మాత్రం కరెక్టే. ఆయన తెలుసుకొని ఈ వ్యక్తి అంటాడు, ఈ దొంగ అంటాడు, తండ్రి నీ రాజ్యంలోకి నీవు వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకయ్యా అని అంటున్నాడు. దొంగకున్నటువంటి స్వభావం ఏంటిదనంటే, దేవునికంటూ ఒక రాజ్యం ఉంది. ఆయన ఈ భూలోకంలో మరణించచ్చేమో కానీ మరణించినటువంటి దేవుడు ఆరోహణమై తిరిగి వెళ్ళి నిత్య రాజ్యంలో ఆయనదే పెత్తనం, ఆయనే అధికారి. కాబట్టి నీ రాజ్యంలో ఆయన అంటాడు కదా చివరిలో వెళ్ళేటప్పుడు, నేను మరలా తిరిగి వస్తాను, నేను అక్కడికి వెళ్ళి స్థలాన్ని సిద్ధపరిచి వస్తాను అని అంటాడే. కాబట్టి ఆ స్థలముల గురించినటువంటి అవగాహన దొంగ కలిగి ఉండి దొంగ అంటాడు, ఇదిగో నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. ఇప్పుడు ఆయన అంటాడు, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు. చాలండి. నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు. ఎలాంటి వ్యక్తి అయినా సరే దేవుని కూర్చుండే స్థానంలో ఆ వ్యక్తిని కూడా కూర్చోబెట్టుకోవాలని దేవుని తపన. దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఆలోచన. వెంటనే క్షమించడానికి ఒక అవకాశం వచ్చిందండి. ఆ దొంగ పలికిన మాటకు ఆయన క్షమించి, అప్పుడు కాదు రేపే లేదా ఇప్పుడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందువు అనని ఆ దొంగను క్షమించి తన హక్కును చేర్చుకున్నాడు. తానుండే స్థలములో దొంగ కూడా ఉండటానికి అవకాశం ఇచ్చాడండి. దొంగను కూడా ప్రేమించిన మంచి మనసు యేసుది. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనుండే స్థలములో, ఆయనుండే నిత్య రాజ్యంలో ఉండటానికి ఈ దొంగకు కూడా అవకాశం ఇచ్చాడు. మూడవది ఆయన పలికినటువంటి మాట ఏమిటనంటే, యోహాను సువార్త 19:25 ఆయన తల్లియు ఆయన సహోదరియు క్లోపే భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు సిలువని యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. తల్లి పట్ల కుమారుని బాధ్యత నెరవేరుస్తున్నాడండి. కష్టంలో, బాధలో, ఆయన అనుభవిస్తున్నటువంటి బాధలో ఇవన్నీ జ్ఞాపకం చేసుకునే పరిస్థితి కూడా కాదండి. తన తల్లి యొక్క బాధ్యత తన శిష్యునికి అప్పగిస్తున్నాడు. వాక్యంలో రాయబడినటువంటి ఒక మాట ఏమిటనంటే, నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లుగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. వాక్యంలో ఆయన కదా చెప్పింది. అది చెప్పిన మాట చెప్పినట్టుగా ఉంచటం కాదు, చెప్పిన మాట నెరవేర్చేవాడు ఆయన. ఆయన తన క్రియలలో చూపించేవాడు. మాటల వరకే పరిమితమైన వాడు కాదు, క్రియలలో చూపించగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు.
ఇప్పుడు వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయిన తర్వాత తల్లి బాధ్యత ఎవరు తీసుకోవాలి? తల్లికి ఎవరు సంరక్షణ? గమనించినటువంటి యేసు అంటాడు, ఇదిగో అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. అక్కడ ఉన్నటువంటి శిష్యునికి తల్లికి ఇద్దరికి బాధ్యతలను అప్పగిస్తున్నాడు. అంటే తల్లి గురించినటువంటి ఒక అవగాహన కలిగి ఉన్నాడు, ఒక బాధ్యత కలిగి ఉన్నాడు, ఒక ప్రేమను వ్యక్తపరచడానికి ఇష్టపడుతున్నాడు. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుల వారు చనిపోయేటప్పుడు తన తల్లి బాధ్యతను తన శిష్యునికి అప్పగించి మాట్లాడుతున్నటువంటి ఆ మాట ఎందుకంత ప్రాధాన్యంగా ఆయన ఎంచుకున్నాడు? ఎందుకంత జ్ఞాపకం చేసుకోవాలి తన తల్లిని అని అంటే, అక్కడ అంటున్న మాట ఏమిటంటే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మము అని అంటున్నాడండి. ధర్మము ధర్మము మనం చేయగలిగినప్పుడు, మనం మేలు చేస్తే మనకు మేలు వస్తుందా లేదా? రాదా? కొన్నిసార్లు కీడు వచ్చింది మేలుకు కూడా, అది శాశ్వతంగా ఉండేది కాదు, ఆ తర్వాత వస్తుంది పెద్ద ఘనత. మళ్ళా ఇక్కడ ఏమని అంటాడంటే, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మమే, ఇది న్యాయం, ఇది విధేయత. తల్లిదండ్రులు లెక్క చేయలేకపోవడం కాదు, నాకు అన్నీ తెలుసని కాదు. మనం ఎంత ఎత్తుకెదినా తల్లిదండ్రుల దగ్గర మనం పిల్లలమే. ఎన్ని జరిగినా ఏం జరిగినా మరి వెంటనే తల్లిదండ్రులకు లోబడాల్సినటువంటి బాధ్యత దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి. ఇది మనకు ఆశీర్వాదం, మనకు దీవెన. కాబట్టి ఏమంటాడనంటే, ఇదిగో నీకు మేలు కలుగునట్లు తల్లిదండ్రులకు లోబడడం వల్ల ఎవరికి మేలంట? లోబడిన పిల్లలకే మేలు. ఏమంటాడు? నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని సన్మానించాలంటండి, గౌరవించాలి, ఘనపరచాలి. నీవు దీర్ఘాయుష్మంతుడు వగినట్లుగా ఏమంటాడు ఇక్కడ? నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. దీవెనకు కారణం తల్లిదండ్రుల్ని గౌరవించాలండి. వారి పట్ల బాధ్యత మనం నెరవేర్చాలి. బిడ్డలు తల్లిదండ్రుల పట్ల నెరవేర్చాల్సిన బాధ్యత నెరవేర్చాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారు 3వ మాటగా తన బాధ్యతను నెరవేరుస్తున్నాడు. ఆ బాధ్యత తనకు దీవెనకరంగా మార్చబడుతుంది. ఈ ఉదయకాలము నీవైనా నేనైనా మనమైనా ఒకటి క్షమించాలి, రెండవది నిత్య రాజ్యానికి తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభువుల వారు దొంగని సైతం హక్కుని చేర్చుకున్నాడండి. మూడవది ఆయన తల్లిని సన్మానిస్తున్నాడు, తన బాధ్యతలు కూడా వ్యక్తపరుస్తున్నాడు. 4వ మాట మనం చూస్తే మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 46వ వచనం, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకలు వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని. చాలండి. ఏమంటాడు? నన్నెందుకు చేయి విడిచితివి అని అంటున్నాడు. 3వ మాట అంటాడు, యేసుక్రీస్తు ప్రభువుల వారు తన తండ్రితో ఉన్నటువంటి సంబంధాన్ని తెంచుకోవడం ఇష్టం లేక, అయినప్పటికీ నీ కోసం నా కోసం మనందరి కోసం ఆయన తండ్రితో ఉండకూడని భాగ్యమని ఎంచుకొనక, ఆయన మన కోసం
తండ్రితో ఉన్నటువంటి సంబంధాన్ని తెంచుకోవాలి అంటే ఈ భూమి మీద మరణించాలి. కాబట్టి ఏమంటాడు అక్కడ, ఇంచుమించు 3 గంటలప్పుడు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేకలు వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. అంటే దేవునితో చెయ్యి విడవడానికి గల కారణం ఏంటంటే నిన్ను నన్ను మనలను రక్షించు నిమిత్తమై మాత్రమే, రక్షించు నిమిత్తమై మాత్రమే. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, కాబట్టి పిల్లల రక్త మాంసములు అమ్మా, కాబట్టి ఆ పిల్లలు అనగా చాలండి. ఏమంటాడు ఇక్కడ, ఎందుకు ఆయన నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచావు అనంటే, ఎందుకోసం ఆయన తండ్రి చేయిని విడిచిపెట్టాడు అనంటే ఇక్కడ అంటాడు కదా, ఇదిగో ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు, మరణము ద్వారా నశింపచేయుటకు. ఇప్పుడు అక్కడ ఏమని మాట్లాడుతున్నాడు, ఇదిగో నా దేవా నా దేవా నా తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచితివి అంటే, తండ్రి చెయ్యి విడిచాడనంటే ప్రాణం కోల్పోతాడు. ఎందుకు ప్రాణాన్ని కోల్పోయే పరిస్థితి, ఎందుకు చనిపోవడానికి యేసు ఇష్టపడ్డాడు అనంటే, అపవాదిని మరణము ద్వారా నశింపజేయడానికండి. మరణము ద్వారా, ఆయన మరణించకపోతే అపవాది చనిపోడు కదా. అపవాది చనిపోవాలి అని అంటే నీ మీదున్న దోషము, నీ మీదున్న పాపము లయమైపోవాలి అని అంటే ఆయన చనిపోవాలి. అంటే ఆయన చనిపోవాలి అంటే తండ్రి ఏం చేయాలి, చెయ్యి విడిచిపెట్టాలి. విడిచిపెడితేనే కానీ నీ మీద ఉన్న దోషం నా మీద ఉన్న దోషం పోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ భూమి మీద ఆయన మరణించాలి, తండ్రితోటే ఉంటే ఆయన జీవం కలిగే ఉంటాడు. ఇప్పుడు నీ మీద ఉన్న దోషమునకు ప్రాయశ్చిత్తముగా ఆయన చనిపోవాలి అని అంటే తండ్రి చెయ్యి విడిచిపెట్టాలి. తండ్రి చెయ్యి విడిచిపెడితేనే నీ మీదున్న దోషమంతటిని పరిహరించడానికి కారణమవుతుంది. అందుకే అంటాడు, ఇదిగో అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఆయన మనిషిగానే వస్తే మరణించడానికి అవకాశం ఉంటుంది. దేవుడిగా ఉంటే దేవుడికి మరణం ఉందండి? మనుషులకు మరణం ఉంది కానీ దేవుడికి మరణం ఉందా? లేదు. దేవుడుగానే ఉన్నాడు అనుకోండి, మరణం ఆయన ఏం చేయలేదు. కాబట్టి ఆ మరణము ఆయనకు సంభవించాలి అంటే ఏం చేయాలి, మనిషిగా రావాలి. మనిషిగా వస్తే ఆయన మరణించడానికి అవకాశం ఉంటుంది. ఆయన మరణిస్తే నీకు నాకు నిత్య జీవం ఉంటుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితి అంటే విడిచిపెట్టాడన్న గ్రహింపు కలిగిన వాడై మాట్లాడుతున్నాడు. 5వ మాట చూస్తే, ఒక మాట యోహాను సువార్త 19:28-29 వచనాలు. అటు తరువాత సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను నేను. చాలండి. లేఖనము నెరవేరునట్లు యేసు ఇక్కడ అంటాడు కదా, ఏమంటాడు, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను. ఆయన దప్పికొని ఉన్నాడు. ఒకానొక సందర్భంలో ఆయన అంటాడు, నేనిచ్చి నీళ్లు తాగితే ఎవడును దప్పికొనడు. దప్పిక తీర్చేవాడు ఆయన. ఇశ్రాయేలీయులు ప్రయాణమై అరణ్యం గుండా వెళ్తుంటే బండను కొట్టి నీళ్ళు ఇచ్చిన ఆయనండి.
ఎడారిలో నీటి బుగ్గలను పుట్టించిన ఆయనకి దప్పికేందండి? ఆయన దప్పిక కలిగి ఉండటం ఏంటి? ఆయన దప్పిక కలిగి ఉండటానికి లేఖనము నెరవేరునట్లు ఆయన దప్పిక కొని ఉన్నాడు. ఆయన దప్పిక కలిగి ఉన్న దాని ఉద్దేశము మనం ఆలోచన చేయగలిగితే ఇంకా ఆయన పాపమునకు ప్రాయశ్చిత్తమైనటువంటి మనుషులు, ఆయన్ని విశ్వసించాల్సినటువంటి మనుషులు, ఆయన ఎరిగి ఉండాల్సినటువంటి మనుషులు, ఆయన మార్గంలో నడవాల్సినటువంటి మనుషుల కొరకు ఆయన దప్పికొని ఉన్నాడు. ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన దాహాన్ని తీర్చగలిగిన మనుషుల కోసం ఆయన ఎదురు చూస్తున్నాడండి. ఆయన దప్పికొని ఉన్నాను అనగానే వీళ్ళు ఏం చేశారు? చేదు చిరకను ఇచ్చారు. ఆకలి తీరుద్దా చేదు చిరక ఇస్తే? దప్పిక తీర్చబడాలి అంటే మంచి నీళ్లను ఇవ్వాలి. మనం ఆత్మీయంగా మనం ఆలోచన చేయగలిగినప్పుడు ఆయన దప్పిక తీర్చగలిగినటువంటి వ్యక్తులంగా ఎప్పుడు మార్చబడగలుగుతాం? నీవు, నేను, మనం ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో గుర్తిరిగి ఆయనకు తగినట్లుగా మనల్ని మనం మార్చుకోగలిగితే, ఆయనకు తగినట్లుగా మనం నడవగలిగితే ఆయన సంతోషించగలుగుతాడు. ఆయన దప్పిక తీర్చబడ్డానికి అవకాశం ఉంటుందండి. ఆయన వచ్చిపోయాడు, నువ్వు కూడా నేను ఇంతే అన్నట్టుకుంటే ఆయన దప్పికను తీర్చగలడానికి నీవు నేను సరిపోయిన వాళ్ళు కాదండి. నీవు నేను రక్షింపబడ్డానికి ఆయన నీకోసం నా కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. వాస్తవంగా మనం గమనించాలండి, ఈ భూలోకంలో ఉన్న కొద్ది కాలము మన సాక్ష్యము ఎలా ఉన్నప్పటికీ ఒకప్పుడు తెలుసో తెలియక చేసిన పొరపాట్లు అయి ఉండొచ్చేమో కానీ, చేసిన తప్పిదాలు అయి ఉండొచ్చేమో కానీ, వాటన్నిటినీ నీవు నేను మనం గ్రహించిన వారమై, మార్పు కలిగిన వారమై, మారు మనస్సు కలిగిన వారమై, దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం కొనసాగగలిగినప్పుడు ఆయన సంతృప్తిగా ఉండగలుగుతాడు. ఆయన సంతోషించగలుగుతాడు. ఆయన ఆనందించగలుగుతాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా. కాబట్టి ఇదే కాలం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏమిటి? ఆయన దప్పికొని ఉన్నాడు అనంటే సంతృప్తి పరిచే క్రియ నువ్వు చూపించాలని దాని అర్థం. కాబట్టి తర్వాత మాట అంటాడు, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. వచ్చిన పనిని ముగించాడండి. ఆయన ముగించాడు. మధ్యలో అర్ధంతరంగా మధ్యలో ఆపేయలేదు పని. ఏదో స్టార్ట్ చేసి తర్వాత చేద్దామని అనుకోలేదు ఆయన. కొన్నిసార్లు మనం పని ప్రారంభిస్తాం కానీ ముగింపు దాకా దాన్ని తీసుకెళ్ళాం. రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దామని మొత్తానికి ఆ పని అట్ట వెనకబడే ఉండదు. ఆరంభము కంటే ముగింపు శ్రేష్టమైనది. ప్రారంభించడం ఎంత ప్రాముఖ్యమో ముగించడం కూడా అంతకంటే ప్రాముఖ్యం అండి. అంతకంటే ప్రాముఖ్యం. ప్రారంభించేటప్పుడు ఆహా ఓహో అని చెప్పని అన్నారు ఇశ్రాయేలీయులు. ముగింపులోకి వచ్చేసరికి ఏమైపోయిందో భక్తి తెలియదు, ఏమైపోయిందో వారి వైరాగ్యం తెలియదు. మొత్తానికి దారి తప్పిన వారు ఎండుటాకుల్లాగా ఇశ్రాయేలీయులు అరణ్యంలోనే వారి ప్రాణాలను కోల్పోయారు. దేవుని గణపరచలేకపోయారు. కనానుకు చేరలేకపోయారు. దేవుడు ఆశించిన గమ్యానికి వారు చేరలేకపోయారండి. ప్రారంభం బాగానే ఉంటే సరిపోదు కానీ ముగింపు ఎట్లాగుంది? యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తున్నాడు సమాప్తమైనదని. ఏమంటాడు? యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఏ పని మీద అయితే ఆయన వచ్చాడో
తండ్రి ఆశపడ్డాడు. ఏమని? ఇదిగో ఈ లోకము నేను ఎంతో ప్రేమించాను, ఈ బిడ్డలు పాడైపోకూడదు, ఈ బిడ్డలు నశించిపోకూడదు, వీళ్ళందరూ కూడా రక్షణ పొందాలి అని అంటే ఆ పాపమునకు ప్రాయశ్చిత్తమైనటువంటి ఈ పరిశుద్ధమైనటువంటి రక్తము చిందించాలని తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి చెప్తే, ఇక నేను నా పనుల కోసం ఈ భూమి మీదకి రాలేదు, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రమే నేను ఈ భూలోకానికి వచ్చానని ఆ తండ్రి చిత్తాన్ని మనసులో పెట్టుకొని ఆ పని పూర్తయ్యే వరకు కష్టమైన, శ్రమ అయినా, నిందైన, అవమానమైన, బాధ అయినా, బలహీనత అయినా దేవుని కోసం నిలవబడ్డానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ పనిని ముగించడానికి ఇష్టపడ్డాడండి. ఆ పని ముగింపులో తన ప్రాణం పోతుందని తెలిసినా కూడా పోవడానికైనా ఇష్టపడ్డాడు. కానీ అదే తన ముగింపు అయ్యింది కనుక ఆ పనికే ప్రాధాన్యత ఇచ్చాడు ఆయన. ఆ పని ముగించడానికి ఆయన ఇష్టపడ్డాడు. మరి నీవు నేను మనం దేవుని పనిలో ముందు కొనసాగుతూ ఉన్నప్పుడు, దేవుని మన గుర్తెరిగినప్పుడు ఏ విధంగా ఆ పనిని మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతా ఉన్నాం, ఏ విధంగా ఆయన కోసం మనం నిలబడగలుగుతా ఉన్నాం, ఏ విధంగా ఆయనతో కలిసి చివరి వరకు ఉండగలుగుతా ఉన్నాం. చివరి సమయం వచ్చేసరికి అపోస్తలుడైన పేతురు అంటాడు, అయ్యా నీకు యేసు తెలుసా అని చెప్పానంటే, అబ్బే ఆయన ఎవరో నాకు తెలియదే అని అంటాడు. ఆయన ఉన్నప్పుడు ఏం చెప్పాడు? పట్టుకోవడానికి, సిలువ వేయడానికి కొంతమంది వచ్చి ఆ యోధ ఇస్కరియోతు బయటపడి మొత్తానికి ముద్దు పెట్టుకొని వాళ్ళని ఆహ్వానిస్తే, కౌగులిచ్చుకున్న తర్వాత ఆ యోధ ఇస్కరియోతు మనుషులందరూ వచ్చి పట్టుకుంటే, అబ్బో ఒక్క మాట కూడా వెనక్కి తగ్గల. వెంటనే ఏం చేశాడు పేతురు? చెవు మల్కు అనబడేటువంటి వ్యక్తి యొక్క చెవును తెగ నరికాడు. ఎవడురా మీరు నా యేసును పట్టుకోవడానికి, మీరికి ఎంత ధైర్యం అని చెప్పి అన్నట్టుగా ఒక అడుగు ముందుకేసి అంత ప్రేమను ఒలకబోసినటువంటి ఈ పేతురు ఇప్పుడు అంటాడు సిలువ వేయడానికి వెళ్తుంటే, అయ్యా నీకు యేసు ఎవరో తెలుసా అంటే, ఆయన ఎవరో నాకేం తెలుసు, నాకు తెలియదు. నువ్వు యేసుక్రీస్తు శిష్యుల్లో ఒకడవు కాదా అని అంటే, అబ్బే నేను కాదే. పనిని ముగించే సమయంలో కొన్నిసార్లు నీవు నేను మనం దేవుని యొక్క పనిని ముందుకు తీసుకెళ్ళే వ్యక్తులమై ఉండాలండి. దేవుని గుర్తెరిగినటువంటి వారమై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు తన ముగింపులో కూడా చెప్తున్నాడు, ఇదిగో సమాప్తమైనదని చెప్పి తల వంచి తన ఆత్మను అప్పగించెను. బాధ్యతలన్నీ ఒక్కొక్కటి తీర్చుకుంటూ వస్తున్నాడు. 7వ మాట అంటాడు, చదువుదాం. లోక 23:46. అప్పుడు యేసు కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నానని చెప్పి ఆయన ఇలాగు చెప్పి తన ప్రాణము పీడించెను. బాధ్యతలన్నీ నెరవేర్చిన తర్వాత తన ప్రాణమును ఆయన చేతికి అప్పగించేసాడు. 7 మాటలు విలువైనటువంటి మాటలు. ఆయన ఈ భూలోకానికి రావడమే, అంతరిక్షంలో చంద్రమండలం పైన కాలు పెట్టి ప్రయోగాలు చేసి, ఆ పేరు గుర్తు రావడం లేదు కానీ ఆ వ్యక్తి చంద్రమండలం మీద ఏం మీకు గుర్తా? నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రమండలం మీద కాలు పెట్టాడు. అంతా కూడా దాని మీద మనిషి జీవించవచ్చో లేదో అన్ని ప్రయోగాలన్నీ చేసి చక్కగా ఈ భూమి మీదకి అడుగు పెట్టిన తర్వాత పేపర్లో అందరూ వచ్చి ఆయన మాట్లాడే మాట కోసం ఎదురు చూస్తున్నారు. మైకులు పెట్టారు, అందరు వరుసకు పెట్టారు. అయ్యా చంద్రమండలం మీద ఎట్లా ఉందని చెప్పని తెలుసుకోవడానికి అందరూ కూడా వార్తాపత్రికల పేపర్లో అందరూ కూడా మొత్తానికి ఛానల్లో అందరూ వచ్చి అక్కడ పేపర్ మైకు పెడితే, ఇప్పుడు ఆయన అంటాడు, నేను చంద్రమండలం మీద కాలు పెడితేనే ఇంతమంది గుమిగూడి ఇంత ఆర్భాటం చేస్తున్నారు, నేను చంద్రమండలం మీద కాలు పెట్టడం గొప్ప కాదు, దేవుడు ఈ భూలోకంలోకి అడుగు పెట్టడం గొప్ప అని అన్నాడండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా.
దేవుడు ఈ భూమి మీద ఒక మనిషిగా ఈ భూమి మీద అడుగు పెట్టడం గొప్ప. నాదేం గొప్పతనం అని అనినటువంటి వ్యక్తి ఈ ఉదయకాలము నీ కోసం నా కోసం అంతటి గొప్ప దేవుడు ఈ భూమి మీద అడుగు పెట్టడానికి ఒక చిన్న మనిషి కారణమయ్యాడండి. ఆ చిన్న మనిషిని అంటాడు కదా, ఆ కీర్తనకారుడు ఏమంటాడు తెలుసా? దేవా, ఈ మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు? మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు? దేవుని దృష్టిలో దేవునికి ఇంకేం పని పట్టలేదా? ఆయన సృష్టించినటువంటి సృష్టి ఎంత ఉందండి? సముద్రాన్ని సృష్టించింది ఆయనే. ఈ జంతువులను కానీ, పక్షులను కానీ, ఆకాశంలో ఎగిరే ప్రతిదీ కానీ, భూమి మీద సంచరించే ప్రతిదీ కానీ, సముద్రంలో సంచరించే ప్రతిదీ కానీ అన్నిటి సృష్టించినటువంటి సృష్టికర్త ఆయనే కదా. ఆయన సృష్టించిన వాటన్నిటిలో మనిషికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చాడు? కాబట్టి మనము ఎరిగి ఉండాల్సిన సత్యం ఏంటంటే, మనము అన్నిటికంటే దేవుని దృష్టిలో గొప్పవారమై ఉన్నాం. మనమే ఆయన గొప్పవాడిగా భావించుకోవడంలా, ఆయన గొప్పవాడిగా మనం ఆలోచన చేయడం లేదు. దేవుని కంటే మనం గొప్పవాళ్ళమా? మరి దేవుడే మనిషిని ప్రేమించి భూమి మీదకి వస్తే నీవు ఇంకెంత చేయాలి దేవుని కోసం? కాబట్టి దేవుని యొక్క ప్రణాళిక నీ ద్వారా దేవుడు నెరవేర్చుకోవాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ భూమి మీద ఆయన అడుగుపెట్టాడు. అడుగుపెట్టిన యేసు 33.5 సంవత్సరాలు జీవించాడు. జీవించిన యేసు నీ కోసం మరణించాడు. అదే యేసు మరలా తిరిగి 3వ దినాన తిరిగి లేపబడి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.